బ్రేకింగ్ చూస్తున్న విజయనగరం జిల్లా పూసపాటిరేగలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఓ కారు వెనక నుండి ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే 4 మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలుగాగా ఆసుపత్రికి తరలించారు. పేరాపురం వద్ద 16వ నెంబర్ నేషనల్ హైవేపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు విశాఖకు చెందిన ఇరిగేషన్ కాంట్రాక్టర్ కరుణాకరం శ్రీనివాసరావు, కె సింహాచలం, సామంతుల రమేష్, మరొకరు గుర్తు తెలియని వ్యక్తిగా గుర్తించారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఓ కారు వెనక నుండి ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే 4 మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ఇక పేరాపురం వద్ద 16వ నెంబర్ నేషనల్ హైవేపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు విశాఖకు చెందిన ఇరిగేషన్ కాంట్రాక్టర్ కరుణాకరం శ్రీనివాసరావు, కె సింహాచలం, సామంతుల రమేష్, మరొకరు గుర్తు తెలియని వ్యక్తిగా అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన కారణాలపై పూర్తి వివరాలని మా ప్రతినిధి నాగేంద్ర ప్రసాద్ అందిస్తారు. నాగేంద్ర, ప్రధానంగా చూసినట్టయితే నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ పేరాపురం మండలం, పుష్పాటరేగ మండలం పేరాపురం 16వ జాతీయ దగ్గర ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని ఈ కారు ఢీకొంది. ప్రధానంగా చూసినట్టయితే శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం కారు వెళ్తుండగా అదే సమయంలో ఆ పేరాపురం దగ్గర టీ షాప్ లో టీ తాగి వస్తున్నటువంటి వ్యక్తుల ముందు ఈ కారు ఢీకొనడం జరిగింది. వారిద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. అయితే ఈ అతివేగంతో వస్తున్నటువంటి కారుని డ్రైవర్ దాన్ని అదుపు చేయలేకపోవడంతో నేరుగా వెళ్లి అక్కడ ఆగి ఉన్నటువంటి లారీని ఢీకొంది. ముందుగా ఏదైతే ఇద్దరిని ఢీకొట్టిందో వాళ్ళిద్దరూ చనిపోవడం జరిగింది. తర్వాత లారీ ఈ కారు ఏమో అతివేగంతో పెట్టి లారీని ఢీకొనడం జరిగింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కి అందులో ఉన్నటువంటి మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయితే వారిని విజయనగరం ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తుండగా మార్గ మధ్యలోనే డ్రైవర్ మృతి చెందడం జరిగింది. అయితే రెండవ వ్యక్తిని విజయనగరం ఆసుపత్రిలో అయితే ప్రస్తుతం వైద్య సాయం అందిస్తున్నటువంటి పరిస్థితి. డ్రైవర్ కారుకు అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది. వాస్తవంగా చూసినట్టు అర్ధరాత్రి దాటినాక టీ షాప్ లో టీ తాగినటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా వాళ్ళ ఊహించినటువంటి ప్రమాదం అని చెప్పచ్చు. వారిద్దరూ టీ తాగి వచ్చినటువంటి అతివేగంతో వచ్చినటువంటి కారు కళ్ళు మూసి తెరిచేలాగా వారు ఢీకొనడంతో వాళ్ళు అక్కడ మృతి చెందినటువంటి పరిస్థితి. వారి మృతదేహాలు కూడా అక్కడే రోడ్డుకి ఉన్నటువంటి పరిస్థితి. అర్ధరాత్రి ఈ వివరాలు తెలిసిన వెంటనే, సమాచారం తెలిసినట్టు జిల్లా ఎస్పీ దామోదర్ అక్కడికి ఘటనాస్థలానికి వెళ్లి వివరాలు తెలుసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తం మీరు చూసినట్లయితే ఈ సంఘటన 4 మృతి చెందిన, ఒకరైతే తీవ్ర గాయాలతో విజయనగరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంచండి. రైట్ నాగేంద్ర ప్రసాద్, థ్యాంక్ యూ.